కదిరిలో నిరుద్యోగ యువత ఎక్కువ. ఇక్కడ నుంచి కూడా గల్ఫ్ దేశాలకు ఎక్కువ కూడా వలస వెళ్ళిపోతుంటారు. ఇటీవల ఎక్కడైనా కూడా గల్ఫ్లలో మహిళల యొక్క అత్యాచారాలు అయితేమి, మహిళలు కనిపించకుండా పోవడం కానీ అవన్నీ కూడా ఎక్కువ జరుగుతున్నాయి కదిరి ప్రాంతంలోనే. వీటి నిరోధకానికి మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ఎవరైనా కూడా ఇక్కడి నుండి సౌదీలో కానీ, దుబాయ్లో కానీ, కువైట్లో కానీ ఇక్కడి నుండి ఎవరైతే ఏజెంట్స్లు పంపించి అక్కడ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు తెలియజేస్తే తప్పకుండా అట్లాంటి ఏజెంట్లు వాళ్ళపైన ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు తక్షణమే కేసులు కట్టమని చెప్పారు. ఆ విధంగా ఎవరైనా బ్రోకర్లు మహిళలకు ఆడి పంపించేసి ఆడవాళ్ళు కష్టాలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, జీతాలు లేక అవస్థలు పడుతుంటే వారి కుటుంబ సభ్యులు వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళకి జైలు పంపించడం కూడా జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా ఇది లేకుండా పనిచేస్తున్నారు. అంటే మరోవైపు ఎక్కడైతే ఇది అసలుగా అనంతపురం జిల్లాలో అత్యంత కరువు పీడిత ప్రాంతం ఈ కదిరి ప్రాంతము. మొత్తం వలసలు కూడా ఇక్కడ ఎక్కువ. ఉపాధి కోసం వెళ్తున్న మహిళల్ని ఆసరాగా చేసుకుని కొంతమంది బ్రోకర్లు వీళ్ళంతా కూడా పడుపు వృత్తి వైపు కూడా అమ్మేస్తున్నారు. అంటే బాంబే ఇలాంటి ఏరియాలకు కూడా తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. చాలామంది కూడా చాలాసార్లు మనం చూసాం కూడా కదిరిలో. అంటే ఇలాంటి ఏజెంట్ల పట్ల మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కదిరిలో ఇంతకుముందే చాలామంది ఎక్కడైనా ఢిల్లీలో, బాంబేలో ఇక్కడి నుండి ఎన్జిఓ హోమ్ నడిపేవారు పోలీసులు తీసుకొని పోవడం, అక్కడ మహిళలు ఉంటే వాళ్ళని తీసుకొని రావడం, వాళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి వాళ్ళకు అనవసరంగా కదిరి ప్రాంతాన్ని చెడ్డ పేరు తెచ్చే విధంగా చాలా సందర్భాలు వచ్చినప్పుడు మేమంతా బాధపడ్డాం. కదిరి నియోజకవర్గంలో అలాంటి కార్యక్రమాలు ఎక్కడ లేవు. ఊరికే అనవసరంగా కొంతమంది దీన్ని ఈ విధంగా కదిరి పేరును చాలా దిగజారే పరిస్థితుల్లో చూస్తున్నారు. అలాంటి వాటికి ఎవరు కూడా ఇక్కడి నుండి పోవడం లేదు, ఆ అవకాశం కూడా లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. జిల్లా మంత్రుల నుంచి కానీ ఇతర ప్రజాప్రతినిధుల నుంచి కానీ మీకు ఎలాంటి సహకారం ఉంది జిల్లాలో? అందరూ కూడా సహకరిస్తున్నారు. కదిరి నియోజకవర్గంలో వలసల నివారణకు మీరు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? వలసల నివారణ కోసం గతంలో ఏ విధంగా అయితే వలసలు పోయాయి, ఇప్పుడు వలసలు కూడా తగ్గాయి. ఇప్పుడు కూడా ఏదైతే ఉపాధి హామీ పథకం 100 రోజులు ఈరోజు రాష్ట్రంలో ఉండేది, ఇక్కడ వలసలు రాష్ట్ర పరిస్థితులు చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక 50 రోజులు పెంచి 150 రోజులు పని దినాలు కల్పించారు. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా ప్రజలు ఉపాధి హామీ పథకంలో పనులు చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పి అనుకుంటున్నాను. వైసీపీలో చివరి వరకు టికెట్ కోసం ఆశించి విఫలమైన ఎస్ఎండి ఇస్మాయిల్ ఈరోజు టీడీపీ పార్టీలోనే మీతో పాటు కొనసాగుతున్నారు. ఆయనకు మీకు ఎలాంటి సఖ్యత ఉంది ప్రస్తుతం? మేము కలిసి పని చేసుకుంటున్నాం, దాంట్లో ఇదేం లేదు. అంటే లోపల కత్తులు దూసుకుంటున్నారా, పైపైన మాత్రమే బాగున్నారా? కత్తులు దూసుకోలేడు, కటార్లు దూసుకోలేదు. మనస్ఫూర్తిగా ఇద్దరు కలిసి పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం జనచైత్రలో పాల్గొంటున్నాం. చివరిగా ఒక విషయం చెప్పండి. 2019 ఎన్నికల్లో మరోసారి టీడీపీ మీకు టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే పార్టీ మారుతారా, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారా? తెలుగుదేశం పార్టీలో కొనసాగుతాం. ఇదే విషయం మీరు వైసీపీలో ఉన్నన్ని చివరి నిమిషం వరకు ఇదే విషయమే చెప్పారు, చివరి నిమిషంలో పార్టీ మారారు. అంటే ఆ రోజు పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? పరిస్థితుల్లోకి ఎక్కడ కూడా ఇది లేదు. తప్పకుండా 2019లో కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఉంటాం. తెలుగుదేశం పార్టీ మీకు టికెట్ ఖచ్చితంగా ఇస్తుందని నమ్ముతున్నారా? ఆ రోజు పరిస్థితులను బట్టి, ఆ రోజు అవకాశాన్ని బట్టి ఇస్తుందని అనుకుంటున్నాం. కానీ 2019 కదా చూస్తాం ఆ రోజు ఎన్నికలు వచ్చి. ఇప్పటి వరకు చూశారు కదండి కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషతో మన ఇంటర్వ్యూ. అయితే మొత్తం మీద తీసుకుంటే వైసీపీలో తాను గెలిచినప్పటికీ టీడీపీ వైపు రావడానికి కేవలం అభివృద్ధిని కాంక్షించే వచ్చాను తప్పితే టీడీపీలో 8 కోట్లు ఇచ్చారని, మరోవైపు అమరావతిలో స్థలం ఇచ్చారని కేవలం ఇవన్నీ కూడా కల్పితాలు మాత్రమే, కానీ ఎక్కడ కూడా అవాస్తవం లేదు. మరోవైపు మంత్రివర్గంలో తనకు చోటు కల్పిస్తారని చెప్పడం కూడా అది మంత్రివర్గాన్ని కాను ఎటువంటి సందర్భంలోనూ మంత్రి కావాలన్న ఆకాంక్ష తను కోరడం లేదని, ఒకవేళ అవకాశం ఇస్తే అభివృద్ధిని మరింత చేసి చూపిస్తానని చెప్తున్నారు. అయితే తనకు వ్యతిరేకులైన వారు మాత్రమే ఇలాంటి కల్పనలు, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో ఎలాంటి నిజాయితీ కూడా లేదని చెప్తున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో టీడీపీలో
తనకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని, ఒకవేళ రాని పక్షంలో ఖచ్చితంగా టీడీపీ పార్టీలోనే కొనసాగతాను తప్పితే పార్టీ మారే ప్రసక్తే లేదని బల్లకుద్ది మరీ చెప్తున్నారు. అయితే మనం 2019 ఎన్నికల్లో టికెట్ రాని పక్షంలో అత్తార్ చాంద్ బాషా గారి పరిస్థితి ఎలా ఉంటుంది, వచ్చిన పక్షంలో ఆయన విజయావకాశాలు ఎలా ఉండబోతాయనేది కూడా మనం 2019లో చూస్తాము. అంతవరకు సార్. నేను అత్తార్ చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.